ఈ వీడియోలో శిఖండి జననం, కర్ణుడి జననం, పాండురాజు వివాహాలు మరియు అతని శాపం గురించి తెలుసుకుందాం. శిఖండి పూర్వజన్మలో కాశీరాజు కుమార్తె అయిన అంబ. ఆమెను ఆమె సోదరులను భీష్ముడు స్వయంవరం నుండి అపహరించాడు. భీష్ముడు ఆమెను వివాహం చేసుకోనందుకు అంబ తన అవమానాన్ని ప్రతీకారంగా తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. శివుడి కోసం తపస్సు చేయగా మరుజన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతామని వరం ఇస్తాడు. అంబ పాంచాల రాజు అయిన ద్రుపదుడికి కూతురిగా శిఖండిని అనే పేరుతో జన్మించింది. శివుడి వరం ప్రకారం ద్రుపదుడు ఆమెను అబ్బాయిగా పెంచాడు. యవ్వనంలో శిఖండి ఒక యక్షుడి సహాయంతో పురుషత్వం వచ్చి శిఖండిగా మారాడు. ఇప్పుడు కర్ణుడి జననం గురించి తెలుసుకుందాం. బాల్యంలో ఉన్నప్పుడు కుంతీదేవి దగ్గర దుర్వాస మహర్షి కొంతకాలం అతిథిగా ఉంటాడు. ఆ చిన్న వయసులోనే కుంతి మహర్షికి ఎంతో భక్తితో సేవ చేసింది. ఆమె సేవకు సంతోషించిన మహర్షి ఆమెకు ఒక విశిష్టమైన వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ఏమిటంటే కుంతి ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడి అనుగ్రహం వల్ల ఆమెకు సంతానం కలుగుతుంది. కుంతికి ఆ వరం నిజమేనా అని పరీక్షించాలని ఒక చిన్న కుతూహలం కలుగుతుంది. ఆమె కన్యగా ఉన్నప్పుడే తన గదిలో ఉండి సూర్యుడిని స్మరిస్తుంది. వరం ప్రకారం వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెకు ఒక తేజోమయమైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు సహజంగానే కవచకుండలాలతో జన్మిస్తాడు. ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు అతన్ని ఎవరు ఓడించలేరు. అయితే తను కన్యగా ఉన్నప్పుడే పుట్టిన బిడ్డ కాబట్టి లోకం ఏమంటుందో అనే భయంతో ఆ బాలుడిని చంపేయడానికి కుంతి ధైర్యం చేయలేకపోయింది. అప్పుడు ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలివేస్తుంది. ఇప్పుడు పాండురాజు వివాహాల గురించి తెలుసుకుందాం. హస్తినాపురం రాజుల్లో పాండురాజు ఒకరు. ఆయన ధృతరాష్ట్రుడి తమ్ముడు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్న తర్వాత పాండురాజుడు కుంతిభోజుని కుమార్తె అయిన కుంతిని మొదట వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మాతృదేశపు రాజు కుమార్తె అయిన మాతృని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు పాండురాజు వేట కోసం అడవికి వెళ్లారు. అక్కడ జింక రూపంలో ఉన్న ఒక ఋషి మరియు ఆయన భార్య ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలియని పాండురాజు ఆ జింకను బాణంతో కొట్టారు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుని శపించారు. నీవు నీ భార్యలతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే తక్షణమే మరణిస్తావు అని శపించారు. ఈ శాపం వల్ల పాండురాజు చాలా బాధపడి తన రాజ్య భోగాలను వదిలిపెట్టి భార్యలతో కలిసి అడవికి వెళ్లారు.